Hey guys, welcome back to the channel. So ఇవాళ మనం చూడబోయే క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 239 స్లైడింగ్ విండో మ్యాక్సిమం అనమాట. సో ఈ మ్యాటర్ అంతా స్కిప్ చేస్తే అసలు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, సో ఒక నమ్స్ ఒక లిస్ట్ ఇస్తున్నాడు. ఓకే, సో ఇందులో కొన్ని ఎలిమెంట్స్ ఉంటున్నాయి. సో కే అనేది ఏంటంటే విండో లెంత్. స్లైడింగ్ విండో తెలుసు కదా, ఒక కొన్ని ఆ పార్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఆ విండోలో ఉంటాయి అనమాట. అది తిప్పి ఒకటే చెప్పాను అనుకోండి. బట్ ఏంటంటే ఇక్కడ చూడు, ఇక్కడ కే 3 ఇచ్చారు కదా, సో 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. సింపుల్, ఇలా 3 ఎలిమెంట్స్ అనమాట. ఫస్ట్ చూడండి, ఇక్కడ 1 3 -1, తర్వాత 3 -1 -3, ఒక్కొక్క ఎలిమెంట్ అలా ముందుకు వెళ్తుంది. ఈ బ్రాకెట్ చూసారా? సో ఇది స్లైడింగ్ విండో అనమాట. ఇప్పుడు అసలు ఈ క్వశ్చన్లో మెయిన్ థింగ్ మనం చేసింది ఏంటంటే, ఈ విండో ఉంది కదా, సో ఇందులో మ్యాక్సిమం ఎలిమెంట్ ఎంత? 3. నెక్స్ట్ దాంట్లో మ్యాక్సిమం ఎంత? 3. ఎందుకంటే -1 -3 బాగా తక్కువ అనమాట. పెద్దది 3 ఒకటి. దాని నెక్స్ట్ ఏంటి? 5. దాని తర్వాత ఇందులో కూడా 5. దాని నెక్స్ట్ వచ్చేసి 6. 5 3 6 6 పెద్దది. తర్వాత 3 6 7లో 7 పెద్దది. సో అవుట్పుట్లో ఏమొచ్చింది? ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకి అవుట్పుట్లో చూపించారు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. బ్రూట్ ఫోర్స్ వే కూడా చాలా ఈజీ. నేనైతే ఓన్లీ ఈరోజు క్యూ చెప్తాను. సో అరే అంటే లైక్ బ్రూట్ ఫోర్స్ వే ఒకటి, స్లైడింగ్ విండో ఒకటి, ఈ హీప్ కుదిరితే ట్రై చేయండి. ప్రయారిటీ క్యూ అంటారు దీన్ని. సో నేను ఇంకా చెప్పలేదు. సో కుదిరితే ట్రై చేయండి. మోనోటానిక్ క్యూ కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఈరోజు టాస్క్ ఏంటంటే, మిగతా అప్రోచెస్ జస్ట్ అప్రోచ్ నేమ్ అండ్ అలాగే దాని కింద దాని కోడ్, సో మీరు ఓన్గా ట్రై చేయండి. ఓకే, నేనైతే ఈ వీడియోలో క్యూ గురించి చెప్పబోతున్నాను. ఇది హార్డ్ క్వశ్చన్, కొంచెం టైం బట్టేలా ఉంది, అందుకని చెప్పేసి నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. సో క్యూ గురించి అయితే నేను అంటే క్యూ అప్రోచ్ నేను చెప్తాను. మిగతా మీరు ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, ఆల్ రైట్. సో క్వశ్చన్ అయితే చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇప్పుడు మనకి ఇప్పుడు అసలు నమ్సే ఇవ్వలేదు అనుకో, నెంబర్సే ఇవ్వలేదు అనుకో, ఏం రిటర్న్ చేయాలి? ఒక ఎంప్టీ లిస్ట్ రిటర్న్ చేయాలి. సింపుల్గా సేఫ్టీ చెక్ కోసం ఇఫ్ నాట్ నమ్స్ రిటర్న్ ఒక ఎంప్టీ లిస్ట్ అనమాట. ఓకేనా? అండ్ ఇప్పుడు మనకి 2 లైక్ లిస్ట్లు ఎట్లా కావాలి? సో నేనైతే 2 తీసుకుంటున్నాను. ఇక్కడ రిజల్ట్ ఈక్వల్ టు ఒక ఎంప్టీ లిస్ట్ అండ్ అలాగే క్యూ ఈక్వల్ టు ఒక ఎంప్టీ లిస్ట్. ఓకేనా? సో ఇప్పుడు క్యూ అప్రోచ్ ఏంటంటే మనం O of Nలో సాల్వ్ చేయబోతున్నాం. O of N. ఓకే, సో సింపుల్గా ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ నమ్స్ ఏం చేయాలి? క్యూ డాట్ అపెండ్ ఆఫ్ I. బట్ ఇక్కడ మనం స్లైడింగ్ విండో, కానీ ఇక్కడ మనం O of Nలో సాల్వ్ చేయాలంటున్నాం. దానికి ఏంటంటే చిన్న థింగ్స్ అయితే చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం లైక్ విండో సైజ్ కన్నా ముందున్న ఎలిమెంట్స్ తీయడానికి ఏంటంటే, అంటే ఎక్స్ట్రా దాటిన తర్వాత ఉంటాయి కదా, సో అవి తీయడానికి ఒక కండిషన్ రాయాలి. ఎలా అనుకుంటున్నారు? ఇఫ్ క్యూ అండ్ క్యూ ఆఫ్ 0 ఈజ్ లెస్ దెన్ I - k + 1. ఒకవేళ అలాగైతే క్యూ డాట్ పాప్ ఆఫ్ 0. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ I - k + 1. సో ఈ కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఇటరేషన్కి అయితే వర్క్ అవ్వదు, ఎందుకంటే అసలు క్యూ ఎంటీగా ఉంటుంది. సో క్యూ ఆఫ్ 0 ఎలిమెంట్ కూడా ఉండదు. అందుకని చెప్పి ఇది నెక్స్ట్ దానికి స్కిప్ అవుతుంది అనమాట. బేసిక్గా ఏంటంటే, సో ఇలా యాడ్ అవుతుంది కదా, ఫస్ట్ ఈ 3 సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది పాప్ చేసేస్తాం. 1 ఎలిమెంట్ ఇక్కడ ఈ వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇటరేషన్లో సో వర్క్ అయ్యి ఇవి ముందు ఎలిమెంట్ని పాప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఈ కండిషన్. ఓకే, అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ ఒక వైల్ లోపు రాయిపోతున్నాం. వైల్ క్యూ అండ్ నమ్స్ ఆఫ్ క్యూ ఆఫ్ -1 ఈజ్ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ I. క్యూ డాట్ పాప్ ఆఫ్. ఇది ఏం చేస్తుంది అంటే లాస్ట్ నుంచి చిన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తుంటుంది అనమాట. ఇక్కడ కండిషన్ చూస్తారు కదా, లాస్ట్ నుంచి చిన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇవి అయిన తర్వాత అపెండ్ చేయమంటున్నాం. ఏం అపెండ్ చేస్తున్నాం? I అంటే ఇండెక్స్ అపెండ్ చేస్తున్నాం. సో మనం ఇండెక్స్ యూస్ చేసి రిజల్ట్కి మనం మెయిన్ రిజల్ట్ యాడ్ చేసుకుని అప్పుడు దాన్ని రిటర్న్ చేయొచ్చు. సో దీని తర్వాత ఇంకొక కండిషన్, లేకపోతే ఇదంతా ఫెయిల్ అయిపోతుంది, సరిగ్గా వర్క్ అవ్వదు అనమాట. ఇది వచ్చేసి స్టార్టింగ్ నుంచి అంటే లైక్ విండో మూవ్ అయిన తర్వాత స్టార్టింగ్లో నుంచి ఇండెక్స్ ఇక్కడ చూడండి క్యూ డాట్ పాప్ ఆఫ్ అన్నాం కదా, సో ముందు నుంచి ఎలిమెంట్స్ రిమూవ్ చేయడం. ఇది వచ్చేసి లాస్ట్ నుంచి చిన్న నెంబర్స్ ఉంటాయి కదా, సో వాటిని రిమూవ్ చేయడం. ఓకే, ఈ 2 పనులు చేసేది రిమూవ్ చేయడం మాత్రమే. దాని తర్వాత ఇండెక్స్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ తట్టుకొని వచ్చిన తర్వాత ఏదైనా మిగిలింది అనుకో నెంబరు, సో అప్పుడు దాన్ని యాడ్ చేసుకుంటున్నాం. అది ఆ విండో ఫ్రేమ్లో మ్యాక్సిమం అన్నమాట. ఇప్పుడు మనం ఈ విండోని ఎలా ఫిక్స్ చేస్తున్నాం? సో ఈ విండో ఫిక్స్ చేయడానికి ఏంటంటే దీని తర్వాత ఇంకో కండిషన్ ఉంటుంది, ఇఫ్ కండిషన్ రాయాలి.
సో ఇప్పుడు ఏంటంటే సింపుల్గా ఇఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ k-1, సో విండోస్ సైజ్ కానీ ఎక్కువ ఉంటే సింపుల్గా ఏం చేయాలి, రిజల్ట్ ఆర్ అపెండ్ ఆఫ్ నమ్స్ ఆఫ్ q ఆఫ్ 0. ఎందుకంటే ప్రతి అంటే లైక్ ఈ మూడు ఎలిమెంట్స్ వస్తాయి కదా, సో వచ్చిన తర్వాత మ్యాక్సిమం నెంబరు ఈ స్టార్టింగ్లో ఉన్నది అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయింది ఇందులో ఏమవుతాయి, రిమూవ్ అయిపోతాయి. సో ఫస్ట్ 3 ఎలిమెంట్స్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, 3 మిగులుతుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇండెక్స్ని మనం యాడ్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో యాడ్ చేసుకుంటున్నాం. సో ప్రతిసారి ఏమవుతుంది, ఒక విండో రాగానే అందులో ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ అయిపోయి ఇది ఒకటే ఉంటుంది. సో దాని అర్థం ఏంటి, ఈ క్యూలో ఫస్ట్ 3 ఎలిమెంట్స్ వచ్చిన తర్వాత రిమూవ్ అయిపోయి ఈ మ్యాక్సిమం ఎలిమెంట్ ఒకటే, అంటే మనం రాసిన కండిషన్ ప్రకారం మ్యాక్సిమం ఎలిమెంట్ ఒకటే క్యూలో మనకి 0th పొజిషన్లో ఉంటుంది. సో అందుకని చెప్పి ఏం చేస్తున్నాను నమ్స్ ఆఫ్ q ఆఫ్ 0 అన్న. మనం ఇక్కడ ఏం యాడ్ చేసుకుంటున్నాం, ఇండెక్స్ని యాడ్ చేసుకుంటున్నాం. సో అందుకని చెప్పి నమ్స్ ఆఫ్ q ఆఫ్ 0 అనాల్సి వచ్చింది. దీన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, రిజల్ట్లో స్టోర్ చేస్తున్నాం. సో రిజల్ట్కి ఏమవుతుంది, ఆ విండోలో మ్యాక్సిమం నెంబర్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్ మనం ఏం చేయొచ్చు, రిటర్న్ రిజల్ట్ ఇలా అంటే చాలు, మనకి ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ అయిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే లెస్ దాన్ ఈక్వల్ టు పెట్టాలి, ఎందుకంటే k-1 ఎంత అవుతుంది, ఇక్కడ 3 ఉంది, 2 అయిపోతుంది. సో అందుకని చెప్పి ఇది కొంచెం చూసుకోవాలన్నమాట. ఈ కండిషన్ ఫెయిల్ అయిందంటే మళ్ళీ వాల్యూస్ మారిపోతాయి. సో రన్ చేస్తున్నాను. సో చాలా ఈజీ అప్రోచ్, హార్డ్ క్వశ్చన్ కానీ మరీ అంత హార్డ్ అయితే కాదనమాట. సో ఇది ఒక ఈజీ అప్రోచ్. జస్ట్ ఏంటంటే ఆ విండోలో ఉన్నంతసేపు ఆ మినిమం ఎలిమెంట్స్ రైట్ సైడ్ నుంచి మినిమం ఎలిమెంట్స్, లెఫ్ట్ సైడ్ నుంచి కూడా చిన్న ఎలిమెంట్స్ అని రిమూవ్ చేస్తున్నాం. ఓన్లీ మ్యాక్సిమం ఎలిమెంట్ మాత్రమే స్టోర్ చేసుకుంటున్నాం. అది కూడా ఇండెక్స్ని క్యూలో స్టోర్ చేసుకుంటున్నాం. అండ్ ఆ ఇండెక్స్ని యూస్ చేసుకుని లాస్ట్లో రిజల్ట్కి యాడ్ చేసుకుంటున్నాం. సో ఇది క్వశ్చన్, ఇదైతే మనకి రన్ అయితే అయింది, సబ్మిట్ కూడా చేసేస్తున్నాను. అండ్ ఈరోజు మీ టాస్క్ అంటే చెప్పానుగా, మిగతా అప్రోచెస్ అన్ని కూడా మీరు ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలన్నమాట విత్ అప్రోచ్ నేమ్ అండ్ అలాగే కింద విత్ కోడ్ అనమాట. ఓకే, భలే వచ్చింది అబ్బా 777. నేను పబ్జీ ఆడేటప్పుడు ఒకటి ఎడిట్ చేసేవాడు అనమాట, 777 ఉండేవాడు. సో వాడు గుర్తొచ్చాడు. ఓకే, సో ఈరోజు ఏంటంటే మీరు ఇవి మిగతా టాపిక్స్ ఎక్స్ప్లోర్ చేసి సో వాడి ఆన్సర్స్ అన్ని మీరు కింద కామెంట్ చేయాలన్నమాట. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి వీడియో రెఫర్ చేయండి, అయినా అర్థం అవుతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. ఖచ్చితంగా చదువుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. రేపు ఉందంట. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.